గురుర్బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మంగళం శుభమంగళం నిత్య శుభమంగళం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ యొక్క స్వామివారి నామాన్ని, ఈ శ్లోకాన్ని ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా స్వామివారిని తలుచుకుంటే 1000 సార్లు స్వామివారి నామాన్ని మనం నోరారా పిలిచినట్టుగా శాస్త్రం ఘోషిస్తుంది. కాబట్టి ఈ కలియుగంలో మనం నిత్యం కూడా భగవద్ధ్యానంలో తప్పకుండా మనం ముందుకు సాగవలసిన ఆవశ్యకత ఉన్నది అన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పినటువంటి విషయాలు కానీ, నోస్టడని చెప్పినటువంటి విషయాలు కానీ మనకు ఈ కలియుగం 2024 నవంబర్ డిసెంబర్ లోపల అనేకమైనటువంటి ప్రకృతి యొక్క విరోధానికి మనం గురికాక తప్పదు అని వాళ్ళు చెప్పారు. కాబట్టి ప్రకృతిలో జరగబోయే అనేకమైనటువంటి సంభవములు, ఇటు సూర్యుని యొక్క వేడి కానీ, ఒకవేళ మేఘాల్లో వర్షించు వర్షము కానీ, తుఫాన్లు కానీ, లేక అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యానికి ఈనాడు మనం గురికాక తప్పదు అన్న విషయాన్ని వాళ్ళు అసలు ఎప్పుడో రాసి ఉంచారు ఈరోజు జరగబోయే విషయాన్ని. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా నిరంతరం ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ప్రయత్నం చేయాలి అన్న విషయాన్ని గమనించాలి. అయితే ఎందుకండి ఇవన్నీ చెప్తున్నారు అని అనుకోవద్దు. మీరే అనుభవంలో చూడబోతున్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు నేను చెప్పట్లేదు, సుమారుగా ఒక 6 నెలల నుంచి చెప్తూనే ఉన్నాను. వినేవాళ్ళు పాటిస్తున్నారు. సరే, మిగిలిన వాళ్ళు వాళ్ళ ఇష్టం. భగవద్ధ్యానంలో ఏ యొక్క నామాయనైనా మనం నిరంతరం చెప్పుకోవాలి. నియమంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, అహింస చేయకూడదు, ఎవరిని నొప్పించకూడదు, ఎవరి మాటలతో పడవకూడదు. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి మనం పరిస్థితులు మనం కల్పించుకున్నట్టయితే మనకు కొంత వెసులుబాటు, శాంతిని కూడా సమకూరుస్తున్నాడు ఈ యొక్క పంచభూతాలన్నీ కూడా. కాబట్టి పంచభూతములన్నీ కూడా ఈనాడు మనకు కన్నెర్ర చేయబోతుంది అన్న విషయాన్ని గమనించండి. ఎందుకంటే మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాం ప్రతిదీ కూడా మీరు గమనించండి. కనీసం ఒక మామిడి పండుని కూడా మనస్ఫూర్తిగా తినలేని పరిస్థితికి వచ్చారు. ఎందుకు? ఆ పండ్లన్నీ కూడా కెమికల్ యాక్షన్ తోటి ఎంతో వామిటింగ్ చేసుకోవడం కానీ, కడుపు నొప్పి కానీ వైద్యానికి చేరే పరిస్థితికి వచ్చింది. భగవంతుడు ప్రకృతిలో మనకు ప్రసాదంగా ఇచ్చినటువంటి పండ్లు కూడా అనేక రకముల దాన్ని చిత్రహింస చేసి రంగులు మార్చి మనకు అమ్ముతుండే రోజులు మనకు ఆసన్నమైనది. కాబట్టి దయచేసి మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈరోజు అన్నిటికంటే ఒక ముఖ్యమైనటువంటి రోజు అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. నాకు ఈరోజు పుట్టినరోజు. మీకు అందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పుట్టినరోజు ప్రతి సంవత్సరం కూడా ఒక పుట్టినరోజు వస్తుంది. అదేవిధంగా జూన్ 1వ తారీఖు నాడు పుట్టినరోజు నాకు ఉండడం చేత చాలామంది మిత్రులు, గురువుగారు మీరు
ఎన్నో వీడియోలు చేస్తున్నారు కదా, మీ పుట్టినరోజు కూడా ఒక చిన్న వీడియోని మాకు ఉంచినట్టయితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అని నాకు ఫోన్ల ద్వారా చెప్పారు. ఆ ప్రకారంగానే రోజు గురించి నేను భగవంతుని ధ్యానంలోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ స్వామివారు నిరంతరం మనందరికీ ఈ ప్రపంచంలో ఉన్నట్టు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవరాశిని కూడా సుఖక్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడం జరుగుతుంది. కాబట్టి నాతో పాటు నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, మంచిని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా, ఒకవేళ చెడును కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరం కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలి అన్న సూత్రాన్ని మనం పాటించడం చేత మనకు శాంతి, సౌభాగ్యము అన్నీ కూడా లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాలి. మనం ఎదుగుదలను మనం ముందుకెళ్తుంటే లాగడం అనేది ఈ కలియుగ ధర్మం. కాబట్టి అవన్నీ మనం చూసుకోవద్దు. కాబట్టి మనం ఈ కాలంలో, ఈ కలియుగంలో నిరంతరం కూడా భగవద్ ధ్యానంతోనే భగవంతుని నామాన్ని మనం పఠిస్తూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. ఈ పుట్టినరోజుకు నాకు చాలామంది ఫోన్ల ద్వారా నాకు శుభాకాంక్షలు అందజేశారు. వాళ్ళందరికీ పేరు పేరున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారందరికీ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి వారిని కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క యుగ ప్రభావంలో నిరంతరం మనం స్వామివారి సేవలో మునిగి ఉండాలని మనస్ఫూర్తిగా మీకు విన్నవించుచున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.